కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చేరుతోంది. దీంతో అదే స్థాయిలో క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. పది 15 రోజుల కిందటి వరకు నీరు లేక ఒట్టిపోయి కనిపించినటువంటి కృష్ణా బేసిన్కి జలకళ సంతరించుకుంది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నిటికీ కూడా వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టితో పాటు నారాయణపూర్కి కూడా 1.5 లక్ష క్యూసెక్లకు పైగా వరద వచ్చి చేరుతుంది. దీంతో నుంచి నారాయణపూర్ వైపుకి 1,50,000 క్యూసెక్ల నీటిని వదులుతుండగా నారాయణపూర్ నుంచి జూరాల వైపుకు కూడా అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క సన్నాతి బ్యారేజ్ నుంచి కూడా జూరాల వైపుకి 60,000కి తగ్గకుండా వరద వచ్చి చేరుతుండటంతో జూరాల వద్ద వరద పోటెత్తుతుంది. మనం ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాము. జూరాల వద్ద 27 క్రస్ట్ గేట్లు ఎత్తడంతో పరవళ్లు శ్రీశైలం వైపుకి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలని మనం చూడవచ్చు. అయితే గడిచిన వారం రోజుల నుంచి ఇలాంటి పరిస్థితే కొనసాగుతుంది. మరో 10-15 రోజుల పాటు ఇదే మాదిరిగా వర్షాలు కురిస్తే వరద ఇదే మాదిరిగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎగువనున్నటువంటి ఆల్మట్టి ప్రాజెక్టు 123 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కాగా పూర్తి స్థాయిలో నిండటంతో వచ్చిన వరదని వచ్చినట్టే దిగువకి నారాయణపూర్ ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నారు. 33 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నారాయణపూర్ పూర్తి స్థాయిలో నిండటంతో ఎగువన ఆల్మట్టి నుంచి వచ్చినటువంటి వరదను ఎప్పటికప్పుడు జూరాల వైపుకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి నారాయణపూర్ వద్ద కనిపిస్తూ ఉంది. ఇక 9.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువ నుంచి నారాయణపూర్ నుంచి వస్తున్నటువంటి వరదతో పాటు సన్నాతి బ్యారేజ్ నుంచి వస్తున్నటువంటి వరదని మొత్తం 2,10,000 క్యూసెక్ల వరదని క్రస్ట్ గేట్లు ఎత్తి ఎప్పటికప్పుడు శ్రీశైలం వైపుకి విడుదల చేస్తున్నటువంటి విజువల్స్ మనం జూరాల వద్ద గమనించవచ్చు. ఇక 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కూడా క్రమక్రమంగా నిండుతుంది. ప్రతిరోజు 17 టీఎంసీల వరద వచ్చి చేరుతున్నట్టుగా అధికారులు లెక్కలేస్తున్నారు. ఇదే మాదిరిగా వరద కొనసాగితే మరో వారం 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో శ్రీశైలం నుండి దిగువకి నాగార్జున సాగర్కి నీటిని విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కృష్ణా బేసిన్కి జలకళ సంతరించుకుంది. అయితే ఈసారి కృష్ణాకి ఆలస్యంగా దాదాపు గత సీజన్తో పోల్చుకుంటే 64 రోజుల పాటు ఆలస్యంగా వరద వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు నిండుతుండటంతో ఈ కృష్ణా బేసిన్లోని రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొంత ఆలస్యమైన సాగు చేపడతాము, సాగుకి అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పేసి రైతులు చెప్తుండగా ఆయా ప్రాజెక్టులపై ఆధారపడి ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలకి, మంచినీటి పథకాలకి ఆయక్కటికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ఇదే మాదిరిగా కృష్ణా బేసిన్కి మరో వారం 15 రోజుల పాటు వరద ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కృష్ణా బేసిన్ పరిస్థితి.